ఆ! ఉందండి. ఇదే ఉంది కదా బైబిల్‌లో. బైబిల్ ప్రకారమే హ్మ్. మాట్లాడుకుందాం. నేనే దీంట్లో ఆ! వక్రంగా గాని ఏదో హ్మ్. వక్రీకరించి మాట్లాడటానికి కాదు. నా డౌట్ అవునండి. అవును. ఏందంటే అండి, సరే బై చెప్పండి. బ ప యేసు అనే అతను పరిశుద్ధాత్మ వల్ల మేరీ గర్భవతి పుట్టాడా దేవుడో మరి ఎవరో పక్కన పెడదాం. హ్మ్. మరి ఇంత జరిగితే మేరీ గాని, మేరీ కుటుంబ వాళ్ళ తమ్ముళ్ళు గాని, వాళ్ళ తండ్రి గాని ఎక్కడ ఈయన చెప్పిన దాన్ని నమ్మి బాప్టిజం తీసుకున్నట్టు నాకు కనపడలేదండి బైబిల్‌లో. అంటే వాళ్ళ అమ్మ, యేసు ప్రభు వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ నాన్న గాని ఎవరు కూడా ఈయన నమ్మి బాప్టిజం పొందలేదు. అసలు ఈయన చెప్పింది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. మరి అలాంటప్పుడు సొంత తల్లే ఇతను నమ్మి బాప్టిజం తీసుకున్నప్పుడు మనందరికి ఎందుకండి అవసరం అని పైపెచ్చి వాళ్ళ అమ్మ ఏమంటదంటే యేసు ప్రభుని పిచ్చోడు అంటుంది. మతి చెల్లించినోడు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి పట్టుకోపోతారు ఆయన్ని. ఎక్కడుందండి పిచ్చోడు అని చెప్పేసి? మతి చెల్లించిన వాడు. ఆ! అంటే ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోవాలండి. హ్మ్. ఇప్పుడు నిన్ననే న్యూస్ చూస్తారు ఒకటి. ఏంటి హ్మ్. ఒక కన్న కూతురే వాళ్ళ కన్న కన్న సార్ తల్లిని ఇదా చంపేసిందని. పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి దేవుడొచ్చి మాట్లాడాడు ఆమెతోటి. అవునండి. దేవుడొచ్చి ఆ! మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఆమె నా కొడుకు అవునండి. పిచ్చోడని మళ్ళీ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తుంది? పిచ్చోడని అంటే మీరు కంటెక్స్ట్ అర్థం చేసుకోవాలండి అక్కడ. అంటే మతి మీరు చెల్లించినోడంటే ఎవరు సార్? అంటే ఇప్పుడు మతి చెల్లించిన వాళ్ళంటే ఇప్పుడు అప్పటి కాలంలో ఉన్న సైంటిస్ట్‌లను గూడా ఈయన సార్ ఏదో అది కాదు సార్. మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సార్ ఆ! మీరు చెప్పండి. ఏం చెప్పండి. చదువుకున్న నేను అడిగేదానికి మీరు చెప్పేదానికి సంబంధం లేదు సార్. ఆ! నేనేం అడుగుతున్నాను? ఆ! జాగ్రత్తగా అదే వినండి నా రిఫరెన్స్ ప్రశ్న. ఇస్తానండి. ఇప్పుడు మత్తి చెల్లించాడు అనేది అది మతి చెల్లించింది అనే మాట ట్రాన్స్‌లేషన్. ఎవరికి హ్మ్. వాడతారంటే చాలా హీనమైన కన్న తల్లి ప్రజలందరి ముందుకొచ్చి వీడికి మతి చెల్లించింది అనే మాట మాట్లాడింది అంటే అది చాలా ఒకసారి ఘోరం. రిఫరెన్స్ ఇస్తారా అండి? దానికి రిఫరెన్స్ ఇస్తారా? మార్క్స్ వార్త 3వ అధ్యాయం 21 వచనం తీయండి. మీ దగ్గర బైబిల్ ఉంటే హ్మ్. తీయండి. నేను రిఫరెన్స్‌లన్నీ చూపిస్తాను. 3:21. అవును సార్. అవునండి. ఇక్కడ ఓకే. సార్ మీరు గమనించాల్సింది ఏందంటే, చెప్పండి. చెప్పండి. మీరు నన్ను తప్పు పట్టకూడదు సార్ నేను చెప్పే వచనాలకి. అయ్యో! అండి నే నేనేం ఆ! తప్పు పట్టలేదు. మీరు నేను ఆ! ఆ! బైబిల్‌లో ఉన్న రిఫరెన్స్ ఆ! చూపించి మాట్లాడతాను తప్ప నా సొంత వచనాలు కాదు. ఆ! అయితే అండి. ఆ! అక్కడ వాళ్ళ అమ్మొచ్చి బయట నుంచొని ఉంటది. పరిచయులు, శాస్త్రులందరూ అక్కడ వస్తే వాళ్ళ అమ్మ బయట నుంచొని ఉంటది. వచ్చి అండి. అయ్యా అవును. రాయ్యా ఇంటికి పోదామంటే వాళ్ళందరూ అంటారన్నమాట. ఎవరు శాస్త్రులు మీ అమ్మగారు వచ్చారు, బయట ఉన్నారు, మీ కుటుంబ సభ్యులు అంటే తమ్ముళ్ళు అందరూ వచ్చుంటారు. ఈయనంటాడప్పుడు నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? ఆ! ఇక్కడ కూర్చున్న వాళ్ళే నా సహోదరులు తప్ప వాళ్ళెవరో నాకు తెలీదు పొమ్మంటాడు. అహా! అట్లా కాదండి. హ్మ్. నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు హ్మ్. అనేది హ్మ్. కంటెక్స్ట్ ఏంటంటే అక్కడ సార్ మేరీ మీరు అనే తీయండి వాళ్ళు సార్ ఫస్ట్. మీరు చదివారా? ఈ వాక్యం చదివారా? ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండ్ అప్ చేశాను చూడండి.